బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. విచారణ కోసం తొలుత 3 రోజుల పాటు డీఆర్ఐ కస్టడీకి రన్యారావును కోర్టు అప్పగించింది. అది ముగియడంతో రన్యారావును మరోసారి న్యాయస్థానం ముందు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ అధికారులు హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో న్యాయమూర్తి ముందు నటి రన్యారావు మరోసారి కంటతడి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంగా అధికారులు ఏమైనా కొట్టారా అని కోర్టు నటిని అడిగింది. డీఆర్ఐ అధికారులు అనేక ప్రశ్నలతో తనను మానసికంగా హింసించినట్లు నటి కోర్టులో ఆరోపించినట్టు తెలుస్తోంది. తనను కొట్టలేదు కానీ మాటలతో భయపెట్టి బెదిరించారని రన్యారావు ఆరోపించినట్టు తెలుస్తోంది. తాను తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు, మానసికంగా కుంగిపోయినట్లు నటి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె చేసిన ఆరోపణలను డీఆర్ఐ అధికారులు తోసిపుచ్చారు. కస్టడీలో రన్యారావును ఏ రకంగానూ వేధింపులకు గురి చేయలేదని తెలిపారు. తాము అడిగిన ఏ ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదని, దర్యాప్తు ప్రక్రియ మొత్తాన్ని తాము రికార్డు చేశామని చెప్పారు. దుబాయ్ నుంచి 14 కిలోల 17 బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకొస్తూ ఉండగా గత వారం బెంగళూరు ఎయిర్పోర్టులో అధికారులు పట్టుకున్నారు.